ఏపీ విద్యుత్ ఎంప్లాయీస్ హై వోల్టేజ్ షాక్ ఇవ్వబోతున్నారా? సమ్మె ప్రభావం ప్రధాన రంగాలపై పడనుందా? ప్రస్తుతానికి ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమరభేరీ మోగించారు. ఏడాదిగా కొనసాగుతున్న చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. అందులో భాగంగా నిన్న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చి తమ నిరసన తెలిపారు. ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. దీంతో గుణదల విద్యుత్ సౌధ కార్యాలయంలో యాజమాన్యం చర్చలు జరిపింది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం వంటి కీలక అంశాలతో ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్ జేఏసీ అంటోంది. ఏడాదిగా పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని అంటున్నారు. మరోవైపు విద్యుత్ యాజమాన్యంతో నిన్న జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. 2.5 గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినప్పటికీ ప్రధాన అంశాలపైన కూడా స్పష్టత రాలేదని జేఏసీ నేతలు అంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఎటువంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. మేమిచ్చిన 29 అంశములు ఏదైతే ఉన్నాయో కొన్నిటి మీద మాత్రమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానమైన అంశాల మీద క్లారిటీ రాలేదు కాబట్టి మేము మరీ ఒకసారి జేఏసీలో చర్చించుకుని చెప్తామనేటువంటి విషయాన్ని మేము చెప్పడం జరిగింది. వారికి కూడా మేనేజ్మెంట్ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నావో ఆ అంశాల మీద క్లారిటీగా చెప్పవలసిందిగా మనవి చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ కూడా ఫలప్రదం కాలేదనే చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు ఏదైతే తలపెట్టామో వర్క్ రూల్ కార్యక్రమం ఉంది. 15వ తారీఖున ఉదయం 6 గంటలకు సమ్మె యథాస్థితి కొనసాగుతుంది. యథావిధంగా సమ్మె కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మా కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల సమ్మె వివిధ రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపటి నుంచి సుమారు 80,000 మంది విద్యుత్ సిబ్బంది సమ్మెలో పాల్గొననున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అన్న టెన్షన్ వెంటాడుతోంది.